హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మన ప్రెజర్ ఫుడ్స్లో నుంచి ఈరోజు నేను మీకు ఈ ప్రెజర్ ఫుడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడండి, ఈ ప్రెజర్ ఫుడ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని 1/4 క్విల్టింగ్ ఫుట్ అంటారండి. ఇది వచ్చేసి మనకు 1/4 ఇంచెస్ ఉంటుంది, అంటే 1/2 ఇంచ్ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. మీకు అన్ని వీడియోస్ నచ్చినాయి అంటే, యూస్ఫుల్గా ఉన్నాయి అంటే లైక్ చేయండి, యూజ్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మనం 1/4 క్విల్టింగ్ ప్రెజర్ ఫుడ్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం దీని సెట్టింగ్స్ అలాగే దీన్ని స్టిచ్చింగ్స్ అనేది చూద్దాము. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేయడం ఎలానో చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇలా పెట్టేసి ఈ బ్లాక్ కలర్ది ఉంటుంది కదా, దీన్ని ఒక్కసారి ఇలా కిందికంటే ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఇది ఓన్లీ మనం ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్స్కి ఈ ప్రెజర్ ఫుడ్స్ అనేటివి యూస్ చేస్తాము. నార్మల్ మిషన్స్కి ఇవి యూస్ చేయలేమండి. దానికి యూస్ చేసేటివి కూడా ఉన్నాయి, అవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. ఇప్పుడైతే మన ఈ 32 మల్టీఫంక్షనల్ ప్రెజర్ ఫుడ్స్లో నుంచి ఈ ప్రెజర్ ఫుడ్స్ అన్నీ మనకు ఈ స్వింగ్ మిషన్స్కే మనం యూస్ చేస్తామన్నమాట. ఇది నార్మల్ స్టిచ్చే మనం పెట్టుకునేది. చూడండి, నార్మల్ స్టిచ్లోనే పెట్టుకుంటున్నాను. ఇది కూడా నార్మల్ స్టిచ్కి ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇది మనం ఎక్కడైతే మనం స్టిచ్ వేయాలా అనుకుంటున్నామో అది ఇక్కడ ఆ కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు 1/2 ఇంచ్ గ్యాప్తోనే మనం ఈ స్టిచెస్ అనేటివి వేయడానికి ఈ క్విల్టింగ్ ప్రెజర్ ఫుట్ అనేది యూస్ చేస్తాము. 1/4 అని ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా, అంటే మనకు 1/2 ఇంచ్ మెజర్మెంట్స్ కోసమే మనం ఇది అనేది యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ పెట్టుకొని మనం ఇప్పుడు స్టిచెస్ అనేది వేసుకోవాలి. అండి, ఫస్ట్ మనం 1/2 ఇంచ్ గ్యాప్లో 1/4 ఇంచ్ గ్యాప్లో మనం ఈ స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఇంకో 1/4 గ్యాప్లో, అంటే కరెక్ట్గా మనకు 1/4 అనే గ్యాప్లో రావడం కోసం ఈ ప్రెజర్ ఫుట్ అనేది మనం యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక 1/4 అంటే ఈ గ్యాప్లో నేను వేసి చూపిస్తాను, చూసేయండి. మనకు ఎక్కడి నుంచి కావాలి అంటే అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ లైన్ నుంచి మనకు 1/4 కావాలి కదా, సో అక్కడి నుంచి మనం ఈ పాదం అనేది పెట్టుకొని, చూస్తారు కదా, అక్కడికి కరెక్ట్గా అక్కడి నుంచి పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఈ ప్రెజర్ ఫుట్ని యూస్ చేసి మనం ఇలా స్టిచెస్ అనేటివి వేసుకోవచ్చు. 1/4 ఇంచ్ గ్యాప్తో మనం స్టిచెస్ అనేటివి వేసుకోవచ్చు. చూస్తారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇది మన 1/4 క్విల్టింగ్ ప్రెజర్ ఫుట్ గురించి తెలుసుకున్నాము. అలాగే మీకు మరిన్ని ప్రెజర్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చిన వారికి షేర్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్గా ఉందో వారికి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. బాయ్.